ధరణితో దోచుకో, భూభారతితో దాచుకో, ఫారెస్ట్లో పాగా వేసుకో, మెటల్ పౌడర్ ఫ్యాక్టరీ భూముల మాయాజాలం. గుండా బ్రహ్మారెడ్డట సార్ ఏం చేస్తుండో. తప్పుడు సర్వే నెంబర్లు ఇచ్చి పీసీబీ అనుమతులట. చింతలపాలెం మండలంలో చిత్తైన రెవెన్యూ రికార్డ్స్. అటవీ భూములను కాజేస్తున్న బడా కంపెనీలు. భూమాయలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరులు. సహకరిస్తున్న కాంగ్రెస్ ముఖ్య నాయకులు. హుజూర్ నగర్ పరిధిలోని కంపెనీల మాటున భూ కహానీలేంటి? పులిచింతల పేరుతో ఇచ్చిపుచ్చుకున్న భూములెన్ని? మరి ఇప్పుడు హుజూర్ నగర్ అంటే మరి ఇప్పుడు మంత్రి గారే ఉన్నారు కదా, కాంగ్రెస్ మంత్రి, చాలా సీనియర్ మంత్రి. మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నట్టు? మరి తమిళ కంపెనీకి లాభాలు, మనకు రోగాలు అంటూ హుజూర్ నగర్ వెల్లటూరు గ్రామంలో జరుగుతున్న భూ భాగోతాన్ని జూలై 5వ తేదీన స్వేచ్ఛ బయటపెట్టింది. స్వేచ్ఛ కథనంతో సదరు కంపెనీ ప్రతినిధుల్లో భయం మొదలై తమను తాము సమర్థించుకుంటూ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. పీసీబీ అనుమతులు లేకుండానే పనులు చేస్తున్నామని చెప్పారు. వెబ్సైట్లో రెడ్ కేటగిరీగా ఉన్న వివరాలట. అన్ని దొంగ లంగ కంపెనీలు. ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నదంటే ఉన్నదనే అనుకోవాలి. వీళ్ళంతా లంచాల మత్తులో ఈ డిపార్ట్మెంట్ అంత ఉంటుంది. దాదాపుగా దొంగలు ఉన్నారు అందులో. ఇగో 14 ఎకరాల్లో రికార్డు ఉందట. కంపెనీ 14 ఎకరాల్లో ఉన్నట్టు 47 ఎకరాలు ఆక్రమించుకొని ఉన్నాడు. 14 ఎకరాల్లో అక్రమ రికార్డులు, 47 ఎకరాలు కబ్జా. చింతలపాలెం మండలంలో భూ మాయాజాలానికి ఇదొక ఉదాహరణ. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ది మెటల్ పౌడర్ కంపెనీ లిమిటెడ్ వెల్లటూరులోని సర్వే నెంబర్ 488 సో అండ్ సో సర్వే నెంబర్లలో 47 ఎకరాల 30 గుంటలు ఉన్నట్టుగా చూపించుకున్నది. అదే విస్తరణలో నిర్మాణం చేపడుతున్నారు. ఈ భూ వివరాలు భూభారతిలో కనిపించట్లేదట. ఈ కంపెనీకి చెందిన సర్వే నెంబర్ 488/26లో మాత్రం 14 ఎకరాలు నాలా కన్వర్షన్ చేసుకున్నట్టుగా కనిపిస్తున్నది. అయితే ఇది ఎవరి వద్ద నుంచి తీసుకున్నారో రెవెన్యూ అధికారులకు కూడా ఈసీ కనబడట్లేదట. పీసీబీ అధికారులు హద్దులు గుర్తిస్తూ నార్త్ వెస్ట్ అంజనీ సిమెంట్ కంపెనీ టు పులిచింతల ప్రాజెక్ట్ రోడ్, సౌత్ ఈస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ అని గుర్తించారు. రెడ్ కేటగిరీ ఉన్న చుట్టూ ఉన్న గ్రామాల్లో ప్రజలతో ప్రజాభిప్రాయం కూడా తీసుకోలేదట. ఇట్లా ఈ కంపెనీలన్నీ, ఆయన పేరు ఎవరు, గుండా బ్రహ్మారెడ్డి అట. మామూళ్ళ మత్తులో ఫారెస్ట్ అధికారులు, లంచాల మత్తులో పీసీబీ అధికారులు. మరి భూభారతి వచ్చి ఏందండి, ఏం ఉపయోగం అండి? ఇప్పుడు అన్నీ కనబడకుండా చేసేదేమో ధరణి, అన్నీ కనబడేలాగా చేస్తాం, ట్రాన్స్పరెంట్గా ఉండమని చెప్తున్నదేమో భూభారతి. మరి ఎట్లా దాచుకున్నారు భూభారతిలో? బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి మాటన 100 ఎకరాలు దోచేసిరట. కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన భూభారతిలో వాటిని దాచేశారట. వెల్లటూరు పులిచింతల ప్రాజెక్టు కింద గ్రామం మొత్తమే ఖాళీ చేసి వెళ్ళిపోయింది. అక్కడ అమ్రావాడి అనే ఇంటి పేరు ఉన్న వాళ్లకు 100 ఎకరాల భూమి ఉండేది. అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. కొంత రైతులకు అసైన్ చేసింది. మరికొంత భూమి ప్రభుత్వంతో పాటు ఫారెస్ట్లోకి వెళ్ళిపోయింది. ఆ భూముల్లో విలువైన ఖనిజ సంపద, పక్కనే కృష్ణా నది, రవాణాకు వీలుగా నేషనల్ హైవే, జనసంచారం చాలా తక్కువ. దీంతో ఈ భూ బకాసురులు రాజకీయ నాయకుల అండదండలతో రెచ్చిపోయారు. భూస్వాముల పేర్లతో 2004లో ఈ భూములపైన పడ్డారు. లంబాడాల భూములను సైతం లాక్కున్నారు. సర్వే నెంబర్ 488 సేల్ డీడ్ల ప్రకారం వారు 65 ఎకరాల వరకు అమ్ముకున్నారు. ఆ తర్వాత కూడా రికార్డులు పుట్టుకొచ్చినాయి. ఇష్టానుసారంగా కబ్జా పెట్టిరట. ఎవరిల్లు? బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బంధువు గుండా బ్రహ్మారెడ్డితో పాటు అనుచరులు దోచేసిరట. ఈయన సైదిరెడ్డి మామ కాదు, ఈయన అరాచకం మామూలుగా ఉండదాడ. మొత్తం ఈయనే. సైదిరెడ్డి కాదు ఎమ్మెల్యే ఆనాడు, ఈయన ఈ బ్రహ్మారెడ్డి ఎమ్మెల్యే. మరి ఇప్పుడు ఈ బ్రహ్మారెడ్డి మీద, సైదిరెడ్డి మీద రేవంత్ రెడ్డి అంతెత్తున లేచి గెలిచిండు కదా. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తుండు? ఇగో ఇప్పుడు అదే బ్రహ్మారెడ్డి ఒక కాంగ్రెస్ కీలక నేతకు కుడి భుజాల్లో ఒకడిగా ఉంటూ ఏ అధికారిని అటువైపు చూడకుండా చేస్తున్నట. మరి అమ్మ ఇట్ట తయారైందా బాబు మీరు కూడా, కాంగ్రెస్ వాళ్ళు కూడా. హుజూర్ నగర్లో ఉన్న మనం ఈ రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకుంటే ఏ నియోజకవర్గంలో ఏ జిల్లాలో కబ్జాలు ఎక్కువ ఉన్నాయని అనుకుంటే హుజూర్ నగర్ నియోజకవర్గంలో విపరీతమైన కబ్జాలు ఉంటాయి. సిమెంట్ కంపెనీలు, డక్కనోడు, వాడు వీడు అంతా, మైహోమ్ రామేశ్వరరావు అయితే మామూలుగా దున్నుడేగా. ఇగో ఇట్లా వీళ్ళు